బ్యాక్ టు బులెటిన్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలో కలవరం మొదలైంది. పార్టీలో టెన్షన్ ఎక్కువైపోయింది. మరికొన్ని గంటల్లో సర్వే రిపోర్టు వెల్లడించనున్నారు సీఎం కేసీఆర్. దీంతో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా? ఎంపీల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఎంత శాతం మద్దతుంది? రానున్న ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశాలపై రిపోర్టు బయటపెట్టనున్నారు సీఎం. దీంతో సర్వే ఫలితాలు సానుకూలంగా వస్తాయా, వ్యతిరేకంగా వస్తాయా? ఏ పార్టీ పట్ల ఎంతటి ఆదరణ ఉంది? ఇలాంటివన్నీ సస్పెన్స్ గా మారాయి. ఇప్పటికీ 2 సార్లు సర్వే చేయించి ఎమ్మెల్యే ఎంపీలకు ర్యాంకులు ఇచ్చారు కేసీఆర్. ఇది ముచ్చటగా మూడోసారి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరోసారి బంపర్ మెజారిటీతో అధికారం కైవసం చేసుకుంటామని ధీమాగా చెబుతున్న గులాబీ దళపతి సర్వే ఫలితాల్లో అంతంత మాత్రం ఆదరణ ఉన్నవారిని హెచ్చరిస్తూ వచ్చారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ నెల ప్రారంభంలో 3వ సర్వే చేయించిన కేసీఆర్ ఆ నివేదికల్ని ఇవాళ మధ్యాహ్నం జరిగే టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష భేటీలో వెల్లడించే అవకాశం ఉంది. సర్వే ఫలితాలు ఇంకా వెల్లడి కాకుండా బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని 3 రోజుల కిందటే పరోక్షంగా హింట్ ఇచ్చారు కేసీఆర్. విపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణలో ఎలాంటి ఆదరణ ఉందో ఇవాల్టి సమావేశంలో తేలనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల విషయానికి వస్తే పూర్ ర్యాంకింగ్ ఉన్న వారిని ఘాటుగా హెచ్చరించే అవకాశం లేకపోలేదు. సర్వే రిపోర్టుపై సమీక్ష చేస్తూనే దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చిస్తారు. అయితే అమిత్ షా తెలంగాణ పర్యటనలో చేసిన కామెంట్స్ పై కోపంతో ఉన్న కేసీఆర్ బీజేపీకి మద్దతుపై పునరాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోడీ నుంచి సానుకూల సంకేతాలు వస్తేనే బీజేపీకి మద్దతిస్తారని, లేకపోతే తటస్థ వైఖరి అవలంబించవచ్చని ఓ వాదన ఉంది.